హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేరు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకాల మూత్ర వ్యాధి సమస్యలతో బాధపడుతుంటారు. వీటిని మూత్రపుచ్చ వ్యాధులు అని కూడా పిలుస్తుంటారు. మూత్రంలో మంట, చీము లేదా మూత్రం పోసిన తర్వాత పొడుస్తున్నట్టుగా ఉండడం, లేదా మూత్రం పోయడానికి ముందు వెళ్ళినా కూడా నొప్పి ఉండడం, ముందర భాగం అంతా ఎరుపుగా వాచిపోవడం, లేదా కిడ్నీలో రాళ్ళు, మూత్రాశయాలలో రాళ్ళు, సో ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి అన్ని రకాల వాటిని మూత్రపుచ్చ వ్యాధులు, ఈ నాళానికి సంబంధించినటువంటి అన్ని కూడా మూత్రపుచ్చ వ్యాధులు అని అంటారు. ఈ మూత్రపుచ్చ వ్యాధులను తగ్గించడానికి ఇప్పుడు ఒక చిన్న అతి సులువైనటువంటి ఒక చిట్కా చెప్పబోతున్నాను. చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముఖ్యంగా ఈ సమస్య అనేది చాలా మందిలో ఉంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మూత్రంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, చాలా రకాల కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది చిన్న వయసులో కూడా చాలా మంది ఉన్నారు. సో దీనికి చేయవలసింది ఏంటి? చాలా మంది కూడా రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఎన్నో మెడికల్ షాప్ లో ఎన్నో టెస్టులు చేయించుకుంటుంటారు. సో వాటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కేవలం ఒక 30 రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి గుణం, రిజల్ట్ అనేది మీరు గమనించవచ్చు. దీనికి కావాల్సిన నేలమూలక చెట్లు. నేలమూలక చెట్లు అనేది దాదాపుగా మనకు అన్ని ప్రాంతాలు అవైలబుల్ ఉంటాయి. కింద పాకుతుంటుంది, ఆకుల పైన కాయలు, ముళ్ళులు ఉంటాయి. ఓకేనా? మామూలుగా మీరు నేలమూలక చెట్లని కొట్టినా కూడా మీకు గూగుల్లో కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ నేలమూలక చెట్లకు చిన్న కాయలు చిన్న కూడా కాయల్లో ఉంటాయి. ఈ కాయలు ముందు ఆకుపచ్చ రంగులో ఉండి తర్వాత ఎల్లో కలర్ దగ్గర రావడం జరుగుతుంటుంది. వీటి ములకాయలను కూడా వాకుడు పండ్లను కూడా కొన్ని ప్రాంతాలు పిలుస్తుంటారు. మీరు చేయవలసిన ఏంటంటే వీటి కాయలతో పాటు, చెట్టుతో పాటు, వేలతో పాటు సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రపరిచి ఆరబెట్టండి. ఆరిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి కానీ లేదా రోల్లో వేసి కానీ మంచిగా దంచండి. ఓకేనా? ఇలా తయారైనాక ఈ ముద్ద ఒక చెంచాడు ముద్ద తీసుకోండి. అంటే తయారు చేసుకుని భద్రపరచుకొని అది అయిపోయేదాకా వాడుకోవచ్చు. అలానే ఎక్కువ మొత్తంలో చేసుకోకండి. ఓకేనా? ఒక 2 రోజులు 3 రోజులు సరిపడా చేసుకుని సరిపోతుంది. ఉదయము పరికల్పన, అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక ఒక చెంచాడు ఈ ముద్దకు 1 లేదా 1.5-2 చెంచాల తేనెని కలిపి ప్రతిరోజు పరికల్పన, ఉదయం పరికల్పన, రాత్రి అన్నం తిన్న గంట తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మూత్రపుచ్చ వ్యాధులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. మూత్రం సాఫీగా జారీ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. మూత్రపిండాలలో ఉన్నటువంటి రాళ్ళు కూడా, చిన్న రాళ్ళ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నేలమూలక చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మేము ఎంతో మంది కూడా ఈ చిట్కాని కూడా సజెస్ట్ చేసాము. ఇంత ముందు కూడా దీని గురించి నా వీడియోస్ కూడా నేను తీయడం జరిగింది. సో చాలా మంది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ చిట్కాను చెప్పడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉంటుంది నేలమూలక చెట్లు అనేవి. ఈ చెట్లు అనేది తీసుకొని భద్రపరచుకొని, అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి కూడా ఈ నేలమూలక చెట్లు అనేవి చక్కగా ఉపయోగపడుతుంది. సమూలంగా ఉపయోగించాలి. ఎప్పుడైనా మెత్తగా దంచి గ్రైండ్ చేసి, కొంచెం చేదుగా ఊరగా ఉంటుంది, బట్ మంచి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దానికి బదులుగా మనం ఇప్పుడు తేనెను యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మింగేసేయాలి. దాన్ని ఏదో విధంగా తినేస్తే కనుక దాని పని చేసేసుకుంటుంది. రోజుకు 2 సార్లు 30 రోజుల పాటు చేస్తే ఎలాంటి టెస్ట్లు అవసరం లేకుండా, ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా, ఎలాంటి ఆపరేషన్స్ అవసరం లేకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.